అండ్ ఇంకోటి చాలామంది బ్యాక్ పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, లేటర్ స్టేజెస్‌లో వస్తూ ఉంటారు. ఇనీషియల్‌గా ఉన్నా కూడా సమ్‌వేర్ అండర్ రేటెడ్ అనుకుంటా నాకు తెలిసి. అబ్సల్యూట్లీ. ఎప్పుడు మనం కరెక్ట్‌గా దిస్ ఈజ్ అ రెడ్ ఫ్లాగ్ అని అనిపిస్తది బ్యాక్ పెయిన్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం సూపర్ హ్యూమన్స్ అని అనుకోవడం మానేయాలండి. ఎందుకు అంటే అందరూ ఏమనుకుంటారు, "ఏ నాకు రాదు." అంటే అందరూ ఏమనుకుంటారు, దేవుడు నన్ను సెపరేట్ పుట్టించాడు. నాకు నడుము నొప్పి రాదు, మోకాలు ఎందుకుంటదండి? ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి. నేను ఇంజెక్షన్ కూడా చేసుకున్నాను కాలికి. ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా యాహ్! కూడా యాహ్! అబ్సల్యూట్లీ. అంటే డెఫినైట్‌లీ. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. నో. యెస్. సో, ఇప్పుడు నేననేది అందరికీ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై. హ్మ్. రెగ్యులర్ పెయిన్ వస్తుంది. తర్వాత వీక్స్ తరబడి, హ్మ్. వారాల తరబడి, నెలల తరబడి ఉందంటే దాన్ని అడ్రెస్ చేయాలి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి భయం. హ్మ్. పోనీ అట్లీస్ట్ తెలిసిన ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని ఎవరో ఒకళ్ళు చుట్టాల్లో ఉంటారు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది మనం సింపుల్ ఎక్స్‌రే అండి. ఎక్స్‌రే చేసి చూస్తాము. అది కరెక్ట్‌గా ఉందో, ఇప్పుడు చిన్న వయసు 5 ఏళ్ల అమ్మాయికి కూడా వంకర్లు ఉండొచ్చు. అది అంతేగాని ఇంత చిన్న వయసులో ఎందుకొచ్చిందంటే ఎందుకొచ్చింది? హ్మ్. కంజెనిటల్‌గా ఉంది. దాన్ని ఏం చేస్తాం? ఏం చేయలేము. కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు. హ్మ్. అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు. అసలు మీరు చూస్తే నడుము ప్రాబ్లమ్స్‌కి, బ్యాక్ పెయిన్స్‌కి 90% ఆపరేషన్‌లు అవసరం లేదు.